కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఘోరం జరిగింది. ఆగ్రాకు చెందిన ఓ యువకుడు తన తల్లితో పాటు 4 చెల్లెళ్లను బుధవారం తెల్లవారుజామున అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు పెట్టిన హింస వల్ల విసిగిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో తాను ఈ పని చేసినట్లు నిందితుడు మహమ్మద్ అర్షద్ హత్యల అనంతరం వీడియో ఒకటి రికార్డు చేశాడు. అర్షద్ వయసు 24 సంవత్సరాలు. మణికట్టు నరాలు, గొంతులు కోసి వారిని దారుణంగా చంపాడు. పోలీసుల చేతికి ఈ వీడియో అందే సమయానికి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. తమ కుటుంబాన్ని వేధించిన స్థానికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. నగరంలో రద్దీగా ఉండే నాకా ప్రాంతంలోని హోటలు గదిలో ఈ దారుణ హత్యలు జరిగినట్టు డీసీపీ రవీనా త్యాగి తెలిపారు. నిందితుడిని ఘటనా స్థలంలోనే సకాలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఆస్మాతో పాటు చెల్లెళ్ళు 19 సంవత్సరాల అల్షియా, 18 సంవత్సరాల వయసున్న రహ్మీన్, 16 ఏళ్ల అక్సా, 9 సంవత్సరాల వయసున్న అలియాలను అర్షద్ హతమార్చాడు. వీరి కుటుంబం ఆగ్రాలో నివసించేదని ప్రాథమిక సమాచారం. కుటుంబ తగాదాల కారణంగా అర్షద్ ఈ విపరీత చర్యకు పాల్పడినట్లు డీసీపీ చెప్పారు. ఈ విషయం వెలుగులోకి రాగానే నిందితుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ హత్యలకు తన తండ్రి కూడా సహకరించినట్లు అర్షద్ అందులో పేర్కొన్నాడు. నిందితుడి తండ్రి మహమ్మద్ బద్ర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యలకు స్థానికుల వేధింపులే కారణమని అర్షద్ వీడియోలో చెప్పాడు. పోలీసులు, రాజకీయ నేతల అండ ఉన్న కొందరు మా ఇల్లు కబ్జా చేశారు. ఈ ఆక్రమణను అడ్డుకునేందుకు ప్రయత్నించినా మా మాట వినలేదు. 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్పాత్ మీదే నిద్రపోతున్నాం. నన్ను, నా తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి మా చెల్లెళ్లను హైదరాబాద్కు చెందిన వ్యక్తికి అమ్మాలని చూశారు. మేము బంగ్లాదేశీయులం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అర్షద్ వీడియోలో వివరించాడు. మరి ఈ సంఘటనను గురించిన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.